పుండు మీద కారం చల్లినట్టుగా నిన్న రేవంత్ రెడ్డి గారి అసెంబ్లీ ప్రకటన తర్వాత అల్లు అర్జున్ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డిని కూడా తప్పు పట్టే విధంగా మాట్లాడినటువంటి మాటలతో తెలంగాణ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అల్లు అర్జున్ని మరోసారి అరెస్టు చేయడం కోసం రంగం ప్రిపేర్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఇంతకీ ఏం జరగబోతోంది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే నిన్న రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ వేదికగా మాట్లాడినటువంటి మాటల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళలో అల్లు అర్జున్పై తీవ్రమైనటువంటి వ్యతిరేకత మొదలైంది. గత 15 రోజులుగా కొంత అల్లు అర్జున్ తప్పేముంది, అక్కడ అనుకోని ప్రమాదం జరిగిందనుకున్నటువంటి పరిస్థితి నుంచి అల్లు అర్జున్ ప్రవర్తన, అదేవిధంగా కేసు జరిగిన రోజు జరిగినటువంటి కొన్ని సంచలనమైనటువంటి అంశాలు, అక్కడ బయట ఆవిడ మరణించిన తర్వాత, రేవతి గారు మరణించిన తర్వాత కూడా అల్లు అర్జున్ సినిమా చూశాడు, ఎంజాయ్ చేశాడు, తర్వాత కూడా పార్టీలు జరుపుకున్నాడు. నిన్న అల్లు అరవింద్ గారు మాట అన్నారు, 15 రోజులుగా నా కొడుకు మూలన కూర్చున్నాడు అని. కానీ ఢిల్లీ వెళ్ళాడు, సెలబ్రేట్ చేసుకున్నాడు, ముంబై వెళ్ళాడు, సెలబ్రేట్ చేసుకున్నాడు, మళ్ళీ కేక్ కటింగులు చేసుకున్నాడు, పార్టీలు చేసుకున్నాడు. ఆయన మూలన కూర్చోలా, బయటకు వచ్చి తిరగలేదు అంతే. పైగా ఆ కుటుంబాన్ని పరామర్శించలేదనేటువంటి వార్తలు రావటం, నెగిటివ్ వార్తలు ప్రారంభమైన తర్వాత అల్లు అరవింద్ ఒకసారి వెళ్ళి నేను అండగా ఉండొస్తానని చెప్పాడు. దానికి ముందే ఎందుకు చేయాల, తర్వాత రోజు ఎందుకు చేయాల? అల్లు అర్జున్ పోకూడదని అనుకుందాం, కానీ ప్రొడ్యూసర్ వెళ్ళొచ్చు, డైరెక్టర్ వెళ్ళొచ్చు, మిగిలిన అతని కుటుంబ సభ్యులు వెళ్ళొచ్చు, లేదంటే ఇండస్ట్రీ తరపున ఎవరైనా ఒకరిద్దరు పెద్దలను రిప్రజెంటేషన్లాగా పంపించవచ్చు. మా ఇండస్ట్రీ వలన జరిగినటువంటి నష్టం ఇది, ఇంకోసారి జరగకుండా మేమందరం చూస్తామనే విధంగా కూడా మాట్లాడి ఉండొచ్చు. కానీ మొత్తంపై అల్లు అర్జున్ని పరామర్శించారు. దీన్నే రేవంత్ రెడ్డి నిన్న పాయింట్ చేశాడు. పైగా కేటీఆర్ పదే పేరు మర్చిపోయాడు కాబట్టి జరిగిందంటాడు. మరి నాయన, కేటీఆర్ అనేవాడితో ఉంటే, జగన్మోహన్ రెడ్డి అనేవాడితో ఉంటే, అవి రెండు సకల దరిద్రాల టైప్ అనమాట. తెలంగాణలో టీఆర్ఎస్, అదే బీఆర్ఎస్ పార్టీ ఘోరవటమికి కారణం కేటీఆర్ నోటి తుత్తర మాటలు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు మీరు పోయి పక్క రాష్ట్రంలో చేసుకోండి, మీ రాష్ట్రంలో చేసుకోండి అన్నాడు. మరి వీళ్ళు ఎందుకు ఢిల్లీకి పోతున్నారు ధర్నాలకి? నీ చెల్లి లిక్కర్ కేసులు అత్యంత నీచంగా అరెస్ట్ అయినప్పుడు మీరు ఢిల్లీలో ధర్నా ఎందుకు అంటారు? ఢిల్లీకి ఎందుకు పోతారు? పక్క రాష్ట్రాల్లో ఎందుకు గగ్గోలు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు? అసలు పక్క రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పెట్టారు? సరే, టాపిక్ సైడ్ అవుతున్నాం అల్లు అర్జున్ నుంచి. పైగా అల్లు అర్జున్కి అసలు దరిద్రం అనేది ఎక్కడ మొదలైందంటే, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దుర్మార్గుడి పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి నంద్యాల అభ్యర్థి కోసం తన ఇంటికి ఎన్నికలప్పుడు వెళ్ళటం, ప్రచారం చేయలేదు కానీ ఒక రకంగా అనధికారికంగా ప్రచారం కోసమే అక్కడికి వెళ్ళటం జరిగింది. అక్కడి నుంచి మొదలైనటువంటి దరిద్రం ఇవాళ జైలుకు పోయేటువంటి పరిస్థితి, జైలుకు పోయి వచ్చిన సింపతి లేకపోగా ప్రజలందరూ నిన్ను తిట్టుకునేటువంటి పరిస్థితి. నీ సినిమా హిట్ అయింది, వేల కోట్ల డబ్బు వస్తుంది, డబ్బు సంపాదించుకుంటున్నావు, పేరు మాత్రం గబ్బు పట్టిపోయావు. పైగా నిన్న ఇంకొక తప్పుడు మాట మాట్లాడాడు అల్లు అర్జున్, అది ఒక్కటి నాకు నచ్చల. మామూలుగా ఈ వివాదంలో రెండు వైపులా తప్పు ఉంది. ప్రొటెక్షన్ ఇవ్వటంలో ప్రభుత్వాలు, పోలీసులు తప్పు ఉంది, లేకపోతే వాళ్ళు చెప్పినా వినకుండా పోవటంలో ఇతను తప్పు ఉంది. ఆ రెండు జడ్జిమెంట్ల కోసమే మాట్లాడట్లా. కానీ నేను అంటాడు, నేషనల్ మీడియాకు కూడా నా గురించి నెగిటివ్గా మాట్లాడాను అంటే, తెలుగు మీడియాలో నీ గురించి నెగిటివ్గా మాట్లాడితే ఓకేనా? అది నీకు సాటిస్ఫైడా? అంటే ఇక్కడ కూడా నువ్వు సినిమా, నేషనల్, ప్యాన్ ఇండియా అని తప్పితే పోయిన ప్రాణం గురించి మాట్లాడట్లేదు అనేదే నీ మీద నెగిటివ్ కారణం అవుతా ఉంది. వాస్తవంగా అల్లు అర్జున్ ఏదైతే నేషనల్ అవార్డు విన్నర్గానో, లేకపోతే అంటే చాలామంది అంటారు ఆ సినిమాలో క్యారెక్టర్ ఎర్రచందనం దొంగ అని. అల్లు అర్జున్ కాదు కదా ఎర్రచందనం దొంగ, సినిమాలో క్యారెక్టర్లు అట్లా అనేక సినిమాల్లో వేస్తుంటారు. దాన్నే నేను తప్పట్టను లేదని మిగిలిన వాళ్ళలాగా. బట్ నువ్వు ఒక నేషనల్ యాక్టర్గా తెలుగువారి కీర్తిని ఖచ్చితంగా నువ్వు పై స్థాయికి తీసుకెళ్ళావు, దాన్ని కాదనట్లా. కానీ ఎట్లా మీడియా ముందు మాట్లాడాలి, ఒక సిచ్యువేషన్, ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి జరిగినప్పుడు దాన్ని ఎలా అడ్రస్ చేయాలనేది కూడా నువ్వు తెలుసుకొని ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీంతో పాటు రాజకీయంగా నువ్వు తీసుకున్నటువంటి స్టెప్పులు, పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు పిఠాపురంలో పోటీ చేస్తుంటే నువ్వు పిఠాపురం రాకుండా నంద్యాల పోవటం అనేది కూడా నీకు నెగిటివ్ అయింది. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఈ ఘటన తర్వాత నేను సినిమా సక్సెస్ ఎంజాయ్ చేయలేకపోతానంటే, ఇక్కడ కూడా నీ సక్సెస్ ఎంజాయ్ సంగతే. కానీ ఆ కుటుంబంలో ఒక ప్రాణం పోయింది, మరో ప్రాణం అక్కడ చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో ఉంది అనే దాని మీద నువ్వు రియాక్ట్ అవ్వలేదని సమాజం అంతా కూడా ఒక రకమైనటువంటి ఒకవైపు ఉన్నప్పుడు నువ్వు ఇంకో వైపుగా మాట్లాడుతుండడం. పైగా ఇప్పుడు ఆ రోజు అసలు అల్లు అర్జున్కి తెలియదు అన్నారు, తెలిసిందని బయటపడింది. అదేవిధంగా నేను కొద్దిసేపు థియేటర్లో ఉండి వెళ్ళిపోయా అన్నాడు. కొద్దిసేపు కాదు, 2 గంటలకు పైగా సినిమా జరిగిన దాకా అతను ఉన్నాడనేది ఆధారాలతో సహా అందరూ జాతర సాంగ్ వచ్చేదాకా కూడా అతను థియేటర్లోనే ఉన్నట్టుగా విజువల్స్ కూడా బయటకు రావడం జరిగింది. అదేవిధంగా ఇంకొక వీడియో కూడా సర్క్యులేట్ అవుతుంది. అతను వచ్చేటప్పుడు ఎలా ర్యాలీగా వచ్చాడు,
వితౌట్ పర్మిషన్. అసలు సినిమా థియేటర్కే రావద్దంటే నువ్వు ర్యాలీ చేయటం, పోయేటప్పుడు కూడా మళ్ళీ నువ్వు పైకి ఓపెన్ టాప్ ఓపెన్ చేసి పైకి వెళ్ళి నువ్వు జనాలకి చేతులు ఒప్పటం, ఇవన్నీ కూడా ఆధారాలతో సహా వాళ్ళ ప్రజలు చూసేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత, నువ్వు వచ్చిన వచ్చినటువంటి తొక్కిసలాడుతూనే ఆ ప్రాణం పోయిన తర్వాత ఆ పశ్చాత్తాపం కంటే కూడా నువ్వేదో ప్రజల్ని కన్విన్స్ చేయాలనేటువంటి ప్రయత్నం చేయటం అనేది కొంత నెగిటివ్గా నడుస్తూ ఉంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఈ దెబ్బతో ఒక నీ సినిమాకే కదా, తర్వాత సినిమాలన్నింటికి, గేమ్ చేంజర్కి, డాకు మహారాజుకి, తర్వాత వచ్చేటువంటి సినిమాలన్నిటికీ కూడా ఎఫెక్ట్ పడే విధంగా ఇక మేము బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వు, అదేవిధంగా టికెట్ రేట్లు పెంచడానికి కూడా పర్మిషన్ ఇవ్వు అని చెప్పి, అంటే నువ్వు సరిగ్గా ఈ ఇష్యూని హ్యాండిల్ చేసి ఉంటే సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇబ్బంది పడేది కాదు అనేటువంటి చర్చ కూడా ఇవాళ సినిమా ఇండస్ట్రీలో జరుగుతోంది. మరోవైపు ఈ కేసులో మరిన్ని సెక్షన్లు విచారణ జరిగే కొద్ది ఇంకొన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తుండటంతో మరిన్ని సెక్షన్లు యాడ్ చేసి మరోసారి అల్లు అర్జున్కి వచ్చింది తాత్కాలికమైనటువంటి బెయిల్ తర్వాత కూడా అరెస్ట్ చేయొచ్చు. ఇంకా ఈ కేసును లోతుగా విచారించి మళ్ళీ అల్లు అర్జున్ అరెస్ట్ అవుతాడనేటువంటి వార్తలు వస్తున్నాయి.